కాదండి, పట్టణంలో ఈరోజు ఇంత గొప్ప సభకు వచ్చినందుకు మాకు చాలా సంతోషం ఉంది. మీకు అందరికీ వచ్చిన మిత్రులకి అందరికీ పేరు పేరు నమస్కారాలు. మరి వేదికపై ఉన్నటువంటి మన రవిశంకర్ గారు, అదేవిధంగా మన జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణ గారు, మన వైస్ చైర్మన్ సామయ్య విజయలక్ష్మి గారు, మన మండల పార్టీ అధ్యక్షుడు రాజేశ్వరరెడ్డి గారు, ఎంపీపీ రవీందర్ గారు, సౌజన్య గారు, వినయ్ మల్లారెడ్డి గారికి చాలా మంది మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. మన ముఖ్య అతిథి కేటీ రామారావు గారు వచ్చిండ్రు కాబట్టి నేను తొందరగా 2-3 విషయాలే మాట్లాడి వారు మాట్లాడతారు. ఎందుకంటే ఇవాళ పొద్దునిచ్చేది 4-5 సభలు, ఒకటి వేములవాడలో, మానకొండూరులో, కరీంనగర్ లో ఇక్కడికి వచ్చేసరికి ఆలస్యమైంది. మీకు అందరికీ నేను ఒకే విషయం చెప్పదలుచుకున్నాను. ఈ పార్లమెంట్ ఎన్నికలు చాలా 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 ముఖ్యమైనటువంటి ఎన్నికలు. మొన్ననే అసెంబ్లీ ఎన్నికలైనాయి. మార్పు 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 అని చెప్పి మరి ఇక్కడ కూడా సుంకే రవిశంకర్ గులాబీ జెండాపై పోటీ చేసిండు. దురదృష్టవశాత్తు మరి ఓటర్ మహాశయులు నిర్ణయం ఒకే విధంగా తీసుకొని మరి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించిండ్రు సత్యం గారిని. మరి ఒకటే అడుగుతున్నా, వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవైనా అమలవుతున్నాయని అడగదలుచుకున్నాను. ఒక్కటైనా అమలవుతున్నదా? ఒక ఫ్రీ బస్సు ఆడబిడ్డలకు తప్పితే ఒక్కటి కూడా అమలు కాలేదు. నేను అడగదలుచుకున్నాను, ఇప్పుడు ఇలా వడ్లు బ్రహ్మాండంగా పండినాయి, నిజంగా కూడా కొంత నష్టం జరిగింది. చివరి తడి ఇవ్వలేకపోయిండు ఈ రేవంత్ రెడ్డి. నీళ్లలో మనం కేసీఆర్ గారు ఇచ్చినట్టు నీళ్లు ఇవ్వలేదు. అయినప్పటికీ పంట పండిన తర్వాత ఏమన్నాడు? 500 రూపాయలు బోనస్ అన్నాడు. ఇచ్చిండా బోనస్? బోనస్ ఇచ్చుడు మా మర్థం. అసలు 2203 రూపాయలకు కూడా కూడే పరిస్థితి లేదు. ఇవాళ చాలా మంది రైతులు 1850 రూపాయలకే అమ్ముకున్నారు. ఇవాళ 500 రాదు. ఉన్నటువంటి కనీస మద్దతు ధర కూడా ఇలా ఇవ్వలేదు. మన ఆడబిడ్డలకు ఏం చెప్పిండ్రు? తులం బంగారం ఇస్తా అన్నాడు కళ్యాణి లక్ష్మి. ఈ 4 నెలల 1000 పెళ్లిలైనాయి. కళ్యాణి లక్ష్మి 1,00,000 రూపాయలు ఇవ్వలేదు, తులం బంగారం కూడా ఇవ్వలేదు. తర్వాత మహిళలకు ఏం చెప్పిండ్రు? ఇంట్లో ఎంతమంది ఆడోళ్ళుంటే అన్ని 2500 వచ్చినాయని చెప్పిండ్రు. నేమనగా పోతుగా దగ్గర ఒక తండాకు పోయినా, ఆ తండాకు పోతే అక్కడ ఏం చెప్పిందంటే ఒక ఆవిడ ఏడ్చుకుంటూ చెప్పింది, ఆడ వడగడ్డ వానొస్తే నష్టమైతే పోయినా ఏమన్నది? అయ్యా ఈ చేయితోని చేయి గుర్తు గుద్దినా ఆడుగానని చెప్పి చేయి మీద దెబ్బ కొట్టుకుంటూ ఏమన్నది? నాకు 10,000 రాలేదు అన్నది. ఏం 10,000 నాకు అర్థం కాలేదు. రేవంత్ రెడ్డి ఏం 10,000 పథకం పెట్టిండని ఏం చెప్తుంది? అయ్యా మా అత్తకు అత్త ఉన్నది, ముసల్లానికి దానికి 2,500 వస్తుంది, మా అత్తకు 2,500 వస్తుంది అనుకున్నా. మేమిద్దరం యారాండ్లు ఉన్నాం, మాకు షేర్ 2,500 వస్తుంది అనుకున్నాం. నెలకు 10,000 రూపాయలు వస్తుంది అనుకుని మీ నలుగురు చేయి గుర్తు గుద్దినావు. ఇలా 1 రూపాయి కూడా వస్తలేదని చెప్పి కూడా ఇలా బాగుపోయినరు. నేను చెప్తున్నా, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వము కాంగ్రెస్ చేయి గుర్తుకు ఓటేసులకు ఇప్పుడు అర్థమైంది. మోసం చేసి ఇలా అబద్దాల పునాది పైన ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది. ఇలా నీళ్ళు వస్తలేవు, ఇంకా గోసపడతాం. కరెంటు వస్తలేదు. ఇలా మనకిచ్చిన హామీలు కూడా ఏమీ కూడా నిలబెట్టుకోలేదు. ఇది ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇంకా భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడుకుందాం. చాలా విషయాలు కేటీ రామారావు గారు చెప్తారు కాబట్టి. బీజేపీ పోయినసారి 2019 లోపల మరి నేను అంతకుముందు 5 ఏళ్లు ఎంపీ ఉన్నా. నేను తెలంగాణ వచ్చిన తర్వాత 2014లో మీ అందరి దీవెనల వల్ల ఆ రోజు ఇక్కడ శోభక్క ఎమ్మెల్యే గెలిచింది, నేను ఎంపీగా గెలిచిన. నిజంగా చెప్తున్నా, ఆ 5 ఏళ్ల లోపల నేను ఢిల్లీలో కొట్లాడి ఇలా కరీంనగర్ నగరానికి 1000 కోట్ల రూపాయలు ఇలా తీసుకొచ్చి స్మార్ట్ సిటీ ఇలా చేయడం జరిగింది. ఇలా తర్వాత మన కరీంనగర్ ప్రజల చిరకాల వాంఛ హైదరాబాద్ కు రైళ్లు పోవాలని నేను అది ఎమ్మడి పడ్డా. మోడీ గారిని ఒప్పించిన
రైల్వే మంత్రిని ఒప్పించిన ఇలా రైలు సిద్దిపేట దాకా వచ్చింది. వచ్చే సంవత్సరము సిరిసిల్ల వరకు అయిపోతుంది. మళ్ళీ వచ్చే 6 నెలల తర్వాత వేములవాడ మీదికెళ్ళి బోయిన్పల్లి మీదికెళ్ళి ఇలా కరీంనగర్ రాబోతున్నది. ఈ రోడ్లన్నీ కూడా 4 వరుసల రోడ్లుగా నేను ఎమ్మడిబడి చేసిన ఓ గిన్ని పనులు నేను చేసిన. మరి ఆ రోజు బండి సంజయ్ మతం పేరట గుడి పేరట ఇలా ప్రజల్ని రెచ్చగొట్టి ఓట్లేసుకొని ఓడిపోయింది ఎమ్మెల్యే అని చెప్పి సానుభూతితో ఓట్లెత్తే 5 ఏళ్ల కింద ఎంపీ అయిను. 5 ఏళ్ల లోపల మన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి 5 రూపాయలు కూడా తీసుకురాలేదు బండి సంజయ్. ఎందుకు ఓటేయాలి మనం? ఎందుకు ఓటేయాలని అడుగుతున్నా. ఎలాగో ఎంపీ అనేవాడు కేంద్ర ప్రభుత్వం దగ్గర పనిచేసి ఇక్కడ మన జిల్లాను అభివృద్ధి చేయాలి, పథకాలు తీసుకురావాలి, అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. నేను ఈ రాయపట్ట నుండి చొప్పదండి మీదకెళ్ళి కరీంనగర్ వరకు 4 రహదారులతో జాతీయ రహదారి కోసం కొట్లాడిన మన చొప్పదండి లోపల మరి డివైడర్ తోని 27 కోట్ల రూపాయలు కేపీ రామారావు గారు మంత్రి ఉంటే మాట్లాడి ఇలా పనులని ప్రారంభించడం. 4 సార్లు వచ్చి చూసినా, నిన్నగాక మొన్న 2 రోజుల కింద వచ్చి చూసినా పనులు అవుతున్నాయి. ఇప్పుడు ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయినాయి. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వము ఈ విధంగా ఉన్నది. మరి బండి సంజయ్ ఇలా నేను ఇవన్నీ అడుగుతుంటే ఏం చేసినావు అంటే ఊర్లలో ఫ్లెక్సీలు కట్టిండు. ఏం కట్టిండు? ఆడబిడ్డలు గర్భవతులు అయితే పాలు గుడ్డిస్తారు, అవి నేను తీసుకొచ్చిన రాసుకున్నాడు. తర్వాత 100 రోజుల పని దినాలు 18 ఏళ్ల నుంచి మన రాష్ట్రంలో కాదు మొత్తం దేశంలో ఉన్నది 100 రోజుల పని దినం. అంటే అది హక్కది. ఈయన 18 ఏళ్ల కింద ఉన్నటువంటి పథకాన్ని తీసుకొచ్చి ప్రతి ఊరు పేరు రాసి మొన్న గిన్ని కోట్లు తెచ్చినా అని చెప్పి ఊళ్ళలో రాసుకున్నాడు. అంటే ఏమీ పని చేయలేదు కాబట్టి పనులు చేసిండు. ఇవాళ రాముడి పేరు మీద లేకపోతే అక్షంతలు ఇచ్చి ఊర్లలో సెంటిమెంట్ మీద ఓట్లు దండుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. నేను చెప్తా వినండి, బండి సంజయ్ ఒక గుడి కట్టలేదు, ఒక బడి కట్టలేదు. నేను కరీంనగర్ నగరంలో తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గరికి వెళ్లి మాట్లాడి ఇలా కరీంనగర్ లో తిరుమల తిరుపతి దేవస్థానం 50 కోట్లతోని 100 కోట్ల మరి ప్రభుత్వ భూమిని కేటాయించి ఇలా తిరుమల తిరుపతి దేవస్థానం కరీంనగర్ తీసుకురావడం జరిగింది. మన కొండగట్టు లోపల ఇదే రవిశంకర్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేను ఒకసారి మేము ఇద్దరం పోతే అక్కడ జెడ్పీటీసీలు ఎంపీపీలు వాళ్ళందరూ మనోళ్ళు కలిసిరు. అన్నా ఇక్కడ ఇది విస్తరించడానికి ఈ గుడి పెద్ద కావడానికి జాగలేదు అని అన్నారు. అప్పుడే నేను మాట్లాడిన అక్కడున్నటువంటి అధికారులతోని అక్కడ 334 ఎకరాల ప్రభుత్వ భూమి అడవి పెరిగి ఉన్నది. అప్పుడు అది తీసుకొని పోయి కేసీఆర్ గారి దగ్గర ఒప్పించి అది శాంక్షన్ చేపించి అడవి దండ పెరిగింది కాబట్టి ఢిల్లీకి వెళ్లి అనుమతులు తీసుకొచ్చి ఇలా కొండగట్టుకు 334 ఎకరాల భూమి ఇలా కొండగట్టుకు అప్పచెప్పిన వ్యక్తి నేను ఇవన్నీ ఎప్పుడు చెప్పుకోలేదు. నేను ఈ మధ్య అక్కడ ఒక పూజారి వాళ్ళు చెప్తే పేపర్లు వస్తే బీజేపీకి సంబంధించిన ఒక అమ్మాయి ఏమంటదంటే ఇది వినోద ఆస్తి అంటది. నేను చెప్పిన వినోద ఆస్తి అని, వినోద్ ఒక గజం ఇచ్చిండా అని అంటది. నేనేం చెప్పినా ఇన్నేళ్ల కాంచెలు ఉన్నది కదా, అడవి పెరిగి ప్రభుత్వ భూమి ఆ సొయ్యి ఉండాలి, ఆ స్పృహ ఉండాలి, ఆ గుడి అభివృద్ధి జరగాలనేటువంటి తపన ఉండాలి. కాబట్టి నేను పోయి ప్రభుత్వం దగ్గర మాట్లాడి ఆ ప్రయత్నం చేసి సాధించిన. నువ్వు గుడి తేలేదు బండి సంజయ్, బడి కూడా తేలేదు. ఇలా కొత్త జిల్లాలు ఏర్పడినప్పుడు నవోదయ విద్యాలయాలు వస్తాయి. ఈయనే కొత్త జిల్లాలకు నవోదయ విద్యాలయం అంటే ఢిల్లీలో కొట్లాడి తీసుకురావాలి. కానీ 4 బీజేపీ ఎంపీలు గెలిచిండ్రు. కిషన్ రెడ్డి, బండి సంజయ్, అరవింద్, బాబురావు వీళ్ళెవ్వరు కూడా పనిచేయలేదు. కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, వెంకరెడ్డి గెలిచిండ్రు. ఎవ్వరు కూడా పార్లమెంట్ అడగలేదు. నేను 5 సంవత్సరాలు పార్లమెంట్ లో ఉన్నప్పుడు మీ దీవెన వల్ల మీరు గెలిచినందుకు ఢిల్లీలో చాలా సందర్భాల్లో కూడా మాట్లాడి కొట్లాడి మన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడ్డా. ఈ బండి సంజయ్ మన కోసం పనిచేయలేదు, ఎవరి కోసం పనిచేయలేదు. వాళ్ళ పార్టీ విషయాలు తప్పితే ఆయనకి ఏమీ తెలియదు. ధర్మం 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 అని చెప్పి మాట్లాడతాడు. ధర్మం ఏం చెప్తుంది? భగవద్గీత ఏం చెప్తుంది? శ్రీకృష్ణుడు ఏం చెప్పిండు? కర్మ సిద్ధాన్ని చెప్పిండు. నీ బాధ్యతను నిర్వహించాలి అని చెప్తాడు. అర్జునునికి
శ్రీకృష్ణుడు ఉపదేశించినప్పుడు ఏం చెప్తాడు? నీ మీద ఉన్నటువంటి బాధ్యతను నిర్వహించన్నాడు. మీరందరూ ఓట్లేసి మరి బండి సంజయ్ గెలిపించాడు. ఈ 5 ఏళ్లలో ఏమి చేసినావు బండి సంజయ్ నువ్వు? కరీంనగర్ ప్రజలకు కానీ ఈ రోజు ఈ రాష్ట్రానికి కానీ ఒక్క పని చేయలేదు. మోడీ గారి దగ్గర ఒప్పించి జాతీయ ప్రాజెక్ట్ కోసం కొట్లాడిన కదా నేను ఆ రోజు పార్లమెంట్ లో. నువ్వు అదే పార్టీ బీజేపీ పార్టీ వాడివి కదా. ఢిల్లీలో ఒక్కసారైనా మోడీ గారి దగ్గరికి వెళ్లి నా కరీంనగర్ జిల్లాకు పొలాలకు నీళ్లు కావాలంటే గోదావరి నదిపై నా ప్రాజెక్టులకు డబ్బులు కావాలని ఒక్కసారైనా అడిగిన వారు అడుగుతున్నా నేను. అడగలేదు. ఆ సొయ్యి లేదు, ఆ స్పృహ లేదు, ఆ ఆలోచన లేదు. అక్క చెల్లెలారా, అన్నదమ్మలారా, అందుకోసమే నేను అడుగుతున్నా, పార్లమెంట్ లో గులాబీ జెండా ఎంపీలు ఉండాలి. కొందరు అంటున్నారు అక్కడ ఢిల్లీలో బీజేపీ ఉన్నది, ఇక్కడ కాంగ్రెస్ ఉన్నది, గులాబీ జెండా వాళ్ళు ఎందుకు అడుగుతున్నారు? ఈ ప్రశ్న కొత్త ప్రశ్న కాదు. 24 ఏళ్ల కింద టీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పుడు చంద్రబాబు నాయుడు ఆనాటి ముఖ్యమంత్రి, వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ప్రతిపక్ష నేత, వాళ్ళు కూడా గట్లే అన్నారు. పార్లమెంట్ లో 272 ఓట్లు ఉంటేనే కదా బిల్లు పాస్ అయి తెలంగాణ వస్తుంది. ఈ 17 మంది మొత్తం గెలిచినా కూడా కేసీఆర్ ఏం చేస్తాడంటే పేపర్లు తాటంత అక్షరాలతో రాసినాయి. కానీ ఆ రోజు మేము 5 ఎంపీలమే పార్లమెంట్ పోయినాం, అన్ని పార్టీలను ఒప్పించినాం. 32 రాజకీయ పార్టీలను ఒప్పించి తెలంగాణ బిల్లు పార్లమెంట్ లో పాస్ చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి గులాబీ జెండా. కాబట్టి ఈ రోజు ప్రజల కోసం ఇలా గులాబీ జెండా ఎంపీలు ఢిల్లీలో ఉండాలి. దయచేసి ఇక కేటీ రామారావు గారు చాలా విషయాలు మాట్లాడతారు. నేను చెప్తున్నా, మీరు నన్ను గెలిపించండి. గ్రామీణ ప్రాంతాలు తిరుగుతున్నా, నేను ఎల్కతుర్తి గంభీరావుపేట వరకు తిరుగుతున్నా, ఇక్కడ మల్యాల నుంచి మొదలు పెడితే అటు బెజ్జెక్కి వరకు తిరుగుతున్నా. ఇలా గ్రామాల్లో కాంగ్రెస్ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీని కర్రగాసి తొడకు పెడితేనే ఇలా మళ్ళీ ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటారు. కాబట్టి బ్రహ్మాండంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా మనకు ఓట్లేస్తున్నారు. మన విజయం తథ్యం. చొప్పదండి నియోజకవర్గంలో కూడా మీరు బ్రహ్మాండంగా ఓట్లేసి నన్ను ఆశీర్వదించండి. నేను గెలిచి ఢిల్లీకి వెళ్లి మన సమస్యలు పరిష్కారం చేసి మీ చేదోడు వదుడుగా ఉంటానని హామీస్తూ మీ మధ్యలో ఉంటానని తెలియజేస్తూ ఇవన్నీ సాధిస్తాను. ఎట్లయితే తెలంగాణ తెచ్చినమో తెలంగాణ అభివృద్ధి కోసం కూడా మా జీవితం మొత్తం అంకితం చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ.